welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి బ్లాగ్ స్టార్ట్ చేయక ముందు ఇవాల్టి షౌట్ అవుట్ నేమ్స్ చెప్పేస్తాను. పాత్రుడు మకీనా అండ్ రాఘవి రెడ్డి, కీర్తి ఫ్రమ్ ఆస్ట్రేలియా, రమేష్ యాదవ్, యామిని, వినీత, విజయలక్ష్మి అండ్ భాస్కర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీ పేర్లు కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షౌట్ అవుట్స్లో చదవాలనుకుంటే ఈ బ్లాగ్ కింద షౌట్ అవుట్ అని చెప్పి కానీ లేదంటే న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మీ అందరి పేర్లు కూడా షౌట్ అవుట్లో చెప్పేస్తాను. సో ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే, కుషాల్ బర్త్డే అయింది కదా, బర్త్డే తర్వాత వాడు గిఫ్ట్స్ అన్ని ఎలా ఓపెన్ చేశాడు, నెక్స్ట్ లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ కూడా వాడిది. సో అంతా ఎలా జరిగింది ఏంటి అన్నది వాళ్ళ బ్లాగ్లో చూపించబోతున్నాను. అలానే 2 రెసిపీస్ కూడా చూపించబోతున్నాను. అదేంటో ముందు బ్లాగ్లో మీకే తెలుస్తుంది. సో నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కుషాల్కి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అనమాట. ఇంకా సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డే కాబట్టి టీచర్ వచ్చేసి వాళ్ళతోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాము కిడ్స్తోనే అని చెప్పారనమాట. సో లైవ్లో వెయిట్ చేస్తున్నారు టీచర్ కోసం, ఇంకా రాలేదు. ప్లీజ్ డోంట్ ఓపెన్ దిస్ అంటిల్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆన్ వెన్స్డే అని చెప్పి ఇచ్చారనమాట కుషాల్కి ఒకటి ఇది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే చూడాలి అందులో ఏముందో. హౌ ఆర్ యూ ఫీలింగ్ కుషాల్? గుడ్. స్కూల్ ఎండ్ అయిపోతుంది కదా, ఇంకా ఫస్ట్ గ్రేడ్ అయిపోతుంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? గుడ్ అబౌట్ ఇట్. సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపోతావు ఆగస్ట్ నుంచి. మా కాబట్టి ఫ్రైడేలో క్యాంపింగ్ స్టఫ్ తెప్పాలి మనం. కంప్లీట్ 2 months ఆఫ్ హాలిడేస్ అనమాట. జూన్, జూలై, ఇంకా ఆగస్ట్ 3rd నుంచి అనుకుంటా స్కూల్ ఉంటుంది. సో ఈ 2 months అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాడు కుషాల్. సో ఈ 2 months కూడా ఏం చేయాలో ఏంటో ఏం ప్లాన్ లేదు. మేబీ వెళ్తే ఎక్కడికైనా ప్లేసెస్ చూడడానికి వెళ్తామేమో, తెలీదు అది కూడా ఇంకాని. సో ఇవాళ అయితే కుషాల్కి లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాడికి ఎగ్ దోశ చేశాను అనమాట. ఇది ఓపెన్ చేశాక ఏమున్నాయో కూడా మళ్ళీ చూపిస్తాను. Take them out. Okay. Give me a thumbs up when everybody's ready. గమీ బేర్స్ ఇచ్చారు, అంటే లైక్ ఏదో కొటేషన్ కూడా రాసిందనమాట దాని మీద. దాంతోపాటు గమీ బేర్స్ ఇచ్చారు. కుషాల్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీచర్తో కాసేపు మాట్లాడి ఇంకా స్కూల్ అయిపోయిందనగా వెంటనే గమీ బేర్స్ ఓపెన్ చేసేసి తినేశాడు. దీని మీద ఏం రాసిందంటే బీయింగ్ ఎ కైండ్ అండ్ లవింగ్ హంబుల్ క్లాస్మేట్ అని రాసింది. మేబీ వాళ్ళ క్లాస్మేట్స్ కుషాల్ గురించి అలా ఫీల్ అవుతున్నారేమో. అదే మ్యాటర్ టీచర్ అక్కడ ప్రింట్ చేసి ఇచ్చారనమాట. ఇంకొకటి ఇదేంటంటే, యాక్చువల్లీ ఫ్యూ డేస్ ముందు టీచర్ మెయిల్ చేయమన్నారు మీ కిడ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక సింగిల్ కొటేషన్లో రాసి పంపించండి అని అన్నారనమాట. సో ఇదంతా కుషాల్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లైక్ క్లాస్మేట్స్ ఇంకా టీచర్ ఏమనుకుంటున్నారా అన్నది మొత్తం ఒక్కొక్క నైస్ అని, నాలెడ్జబుల్, ఇంకా కేరింగ్, స్మార్ట్, ఫ్రెండ్లీ ఇలాంటి చిన్న వర్డ్స్ అన్నీ కూడా అలా స్టార్ ఫామ్లో రాసి అన్నీ అది ప్రింట్అవుట్ తీసి కుషాల్కి ఇచ్చారు. నెక్స్ట్ కుషాల్కి అవార్డు వచ్చింది, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు వచ్చిందనమాట. చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కుషాల్ వచ్చి ఎక్కువ ఎఫర్ట్ సైన్స్లో పెడుతున్నాడు. సో సైన్స్లో చాలా నాలెడ్జ్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పారు కుషాల్కి. సో అవి కుషాల్కి వచ్చిన థింగ్స్ అనమాట స్కూల్ నుంచి. ఇంకొకటి టీచర్ ఒక పర్సనల్ లెటర్, ఇది అందరు స్టూడెంట్స్కి ఇస్తారు స్కూల్లో టీచర్స్. సో కుషాల్కి వచ్చింది ఏంటంటే ఇదనమాట. సో ఒక చిన్న గ్రీటింగ్లా ఉంది. సో దాంట్లో రాసిచ్చారు. మొత్తం టీచర్ ఒక లెటర్లానే రాశారు మొత్తం అంతా. సో డియర్ కుషాల్, ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ మై క్లాస్ ఫర్ 2 years. I love that you have so many questions and things to share. I can't wait to see you next year and give you a big hug. I know that virtual school has not been fun all the time, but you have continued to work hard all year. I hope that you have
అని చెప్పి ఇలా రాసిచ్చారనమాట, గ్రేట్ సమ్మర్ అని అంతా మొత్తం అంతా. సో అలాంటి లెటర్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి అంటే లైక్ చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కుషాల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలా కుషాల్ స్కూల్ అయితే కంప్లీట్ అయింది. నేను వచ్చేసి ఇక్కడ వెజ్ శాండ్విచ్ చేస్తున్నాను. సో చాలామంది నన్ను శాండ్విచ్ గురించి అడిగారు కదా, సో ఇవాళ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర కుకుంబర్ ఉండాలి. కుకుంబర్ని మొత్తం వాటర్ అంతా తీసినంత వరకు బాగా పిండేసుకోవాలన్నమాట. దాంట్లో వాటర్ స్క్వీజ్ చేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి, ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి, ఇంకా టమాటోస్. ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇవే యూస్ చేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటో, ఇంకా కుకుంబర్లో అయితే అస్సలు వాటర్ ఉండకూడదు, మొత్తం అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి వాటర్ అంతా. నెక్స్ట్ క్యారెట్స్ మొత్తం అన్నీ వేసేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా కెచప్ అది వేసేసుకోవచ్చు, కాకపోతే నేను అలా వేసుకోవట్లేదు. ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత. అలానే దాని నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి సవర్ క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ చీజ్ తక్కువ తిన్నట్లయితే ఈ సవర్ క్రీమ్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్రీమ్ చీజ్ అన్నది కూడా వేసుకుంటున్నాను, కాబట్టి సవర్ క్రీమ్ అన్నది కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు క్రీమ్ చీజ్ కానీ వేసుకుంటే ఈ సవర్ క్రీమ్ అన్నది కొంచెం తక్కువ వేసుకోండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతే. నేను స్క్వీజ్ చేస్తున్నాను కాబట్టి అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మైనీస్. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ మైనీస్ యూస్ చేస్తున్నాను. వెజ్ మైనీస్ కూడా ఉంటుంది కదా, కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు వెజ్ తిన్నవాళ్ళు. ఎగ్ తింటాము పర్లేదు అనుకున్న వాళ్ళు ఎగ్ మైనీస్ యూస్ చేసుకోండి. సో మైనీస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. దాని తర్వాత కెచప్ మీ ఇష్టం అనమాట, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ చీజ్ స్ప్రెడ్ వాడుతున్నాను, క్రీమ్ చీజ్ చెప్పాను కదా. సో క్రీమ్ చీజ్ వచ్చేసి నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను అంతే. ఎందుకంటే నేను అసలు క్రీమ్ తిన్ను, కాకపోతే కుషాల్కి ఇష్టం ఇంకా చందుకి ఇష్టం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్, అంతకు మించి వేయను. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర అది మొత్తం రెడీ అయిపోయింది కదా. నేనైతే ఏం చేశానంటే ఇది నేను బ్రెడ్ వచ్చేసి నేను టోస్టర్లో పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీకు టోస్టర్లో పెట్టింది ఇష్టం లేకపోతే కొద్దిగా బటర్ వేసుకొని ప్యాన్ మీద దీన్ని బ్రెడ్ని కాల్చుకోండి. నేనైతే టోస్టర్లో పెట్టేసుకున్నాను. సో కార్నర్స్ నేను అప్పుడే కట్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నేను స్ప్రెడ్ పెట్టేసుకొని దాని తర్వాత కార్నర్స్ కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను స్ప్రెడ్ పెట్టేసుకుంటున్నాను. కార్నర్స్ వరకు స్ప్రెడ్ పెట్టుకోకూడదు, దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట. జస్ట్ నార్మల్గా సెంటర్లోనే పెట్టుకోవాలి, కార్నర్ వరకు రాకూడదు అది. ఎందుకంటే మనం దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టి కట్ చేస్తున్నప్పుడు అదే స్ప్రెడ్ అయిపోతుంది కార్నర్స్లో, మనం అసలు చేయవసరం లేదు. సో ఇప్పుడు టాప్ ఇంకొక బ్రెడ్ కూడా పెట్టేసుకుంటాను. సో అంతే, సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది మనం ఎక్కడైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు కూడా తీసుకువెళ్ళొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. నేను ఇలా కట్ చేసుకున్నాను, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను కార్నర్స్ కట్ చేసుకోలేదు, నాకు కార్నర్స్ చాలా ఇష్టం, బాగుంటుంది ఇలా టోస్ట్ చేసిన తర్వాత. మీకు కార్నర్స్ ఇష్టం లేదు అనుకుంటే కార్నర్స్ కట్ చేసేసుకోవచ్చు, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి వెజ్ శాండ్విచ్ విత్ సోర్ క్రీమ్ అండ్ క్రీమ్ చీజ్. సో ఆ స్ప్రెడ్స్తో నేను ఇలా చేసుకున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. నేను 2 టైప్స్ ఆఫ్ స్ట్రాబెర్రీ స్మూతీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఒకటి ఏంటంటే స్ట్రాబెర్రీ విత్ బనానా స్మూతీ, ఇంకొక స్మూతీ ఏంటంటే స్ట్రాబెర్రీ విత్ నట్స్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నేను నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకున్నాను బదాంకి. అండ్ నైట్ సోక్ చేసుకోవాలి, జీడిపప్పు కూడా, క్యాషు కూడా నైట్ సోక్ చేసి ఉంచుకోవాలన్నమాట దీంతో పాటు. సో అందులో కూడా వాటర్ తీసేసి నేను రెడీగా ఉంచుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఖర్జూరం, డేట్స్. అలానే మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు నేను కొన్ని స్ట్రాబెర్రీస్ ఫ్రోజన్లో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. డీ ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్రోజ్ చేసి ఉంచుకున్నాను. సో నాకు ఇవే మిగిలాయి అనమాట స్ట్రాబెర్రీస్, మిగతా అన్నీ మేము తినేసాము. సో ఆ ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ని నేను 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను, బిగ్ స్ట్రాబెర్రీస్ అనమాట. సో అవి స్ట్రాబెర్రీస్ అండ్ ఇంకా బనానాస్ కూడా కట్ చేసి ఉంచుకోవాలి. సో ఇప్పుడు స్మూదీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి స్ట్రాబెరీ అండ్ బనానా స్మూతీ చూపిస్తాను. దాని తర్వాత స్ట్రాబెరీ విత్ నట్ స్మూతీ చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సినన్ని స్ట్రాబెరీస్ నేను వేసేసుకుంటున్నాను. ఒక బ్లెండర్ తీసుకోవాలి, మీ దగ్గర ఏది ఉంటే అది, దట్స్ ఫైన్. సో నా బ్లెండర్లో కొన్ని స్ట్రాబెరీస్, ఇంకా మొత్తం బనానా, ఇంకా కొంచెం మిల్క్. మీకు ఏ మిల్క్ కావాలంటే ఆ మిల్క్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ మిల్క్ వేసుకుంటున్నాను. చాలామంది ఆల్మండ్ మిల్క్, చాలామంది లేకపోతే సోయా మిల్క్ ఏదైనా యూజ్ చేస్తారు. నేను మాత్రం ఇక్కడ నార్మల్ మిల్కే యూజ్ చేస్తున్నా. స్ట్రాబెరీ కొంచెం తీగా ఉంటుంది అండ్ బనానా కూడా తీగా ఉంటుంది కదా. ఇన్ కేస్ అవి కొద్దిగా తీగా లేకపోతే ఇందులో హనీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం హనీ వేసుకుంటున్నాను, చాలా కొంచెం వేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని నేను బ్లెండ్ చేసేసి చూపిస్తా. సో ఇది మొత్తం బ్లెండ్ అయిపోయింది. స్ట్రాబెరీ బనానా స్మూతీ ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది స్మూతీ. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ స్ట్రాబెరీ విత్ నట్స్ ఎలా చేసుకోవాలో స్మూతీ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న నట్స్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే స్ట్రాబెరీస్ వేసుకోకూడదు అనమాట, ఎందుకంటే నట్స్ కొద్దిగా గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. కాబట్టి మన దగ్గర ఉన్న నట్స్ ఎన్ని కావాలంటే అన్ని నట్స్ వేసుకుని నెక్స్ట్ డేట్స్ కూడా వేసుకోవాలి. నేను ఒక 6 వేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మిల్క్, ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే హనీ కూడా వేసేసుకోవాలి. చాలా కొంచెం, ఎందుకంటే డేట్స్లో ఆల్రెడీ ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను మరి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా గ్రైండ్ అవ్వడం కష్టంగా ఉంది నట్స్. సో ఇలా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత నట్స్ నేను స్ట్రాబెరీస్ వేసేసుకుంటున్నాను. కావాలంటే స్ట్రాబెరీస్ క్వాంటిటీని పెంచుకోవచ్చు. నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి నేను అవే యూజ్ చేశాను. మీకు మిల్క్ కానీ నచ్చకపోతే ఈవెన్ మీరు వాటర్ వేసుకొని కూడా దీన్ని చేసుకోవచ్చు. సో స్ట్రాబెరీ స్మూతీ విత్ నట్స్ కూడా అయిపోయింది. అండ్ ఇది కొంచెం థిక్ షేక్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ డేట్స్ పెట్టుకుంటున్నాను. నావి ఫ్రోజన్ స్ట్రాబెరీస్ అని చెప్పాను కదా, సో వాటి నుంచి కొంచెం జ్యూస్ వచ్చింది. నేను జస్ట్ ఇలా పైన వేసుకుంటున్నాను. స్మూతీ విత్ నట్స్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట, ఎందుకంటే చాలా కైండ్ ఆఫ్ నట్స్ వేసుకున్నాం కదా. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్గా టమ్మీ అయితే నిండిపోతుంది, పొట్ట నిండిపోతుంది తాగామంటే. సో కంపల్సరీగా ట్రై చేయండి. ఈ 2 స్మూతీస్ కూడా స్ట్రాబెర్రీతో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. కుషాల్ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు, బర్త్డే గిఫ్ట్స్. మేము ఇచ్చిన గిఫ్ట్స్ చెప్పాను కదా, మేము ఇచ్చినవి ఎల్లో గిఫ్ట్ పేపర్తో ర్యాప్ చేసాము. చిన్ని ఇంకా మా చెల్లి అన్ని ఇచ్చినవి రెడ్తో ర్యాప్ చేసాం అనమాట. ఆల్రెడీ వాడు మార్నింగ్ ఓపెన్ చేసేసాడు లేచి. వాడికి నేను ఈ స్మైలీ పిల్లో ఇచ్చాను చిన్నది. ఇది ఆల్రెడీ వాడు ఓపెన్ చేసేసి దీన్నే పట్టుకొని పడుకున్నాడు నైట్. సో ఇదొకటి ఓపెన్ చేసేసాడు. అండ్ చిన్ని ఇచ్చిన డైరీ, ఈ డైరీ ఇచ్చింది చెల్లి. ఈ మార్కర్స్ అండ్ ఈ నోట్స్ అనమాట, ఏదైనా రాసుకోవడానికి ఇచ్చింది. సో ఆ 2 ఓపెన్ చేసేసాడు. అలానే కుషాల్కి మేము ఈ ఇయర్ హులా హూప్ గిఫ్ట్ ఇచ్చాము. వాడికి కావాలన్నాడు హులా హూప్, కాకపోతే దీన్ని ప్యాక్ చేయలేదు, నేను ప్యాక్ చేయలేం కదా.
ఇప్పుడు రిమైనింగ్ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ ఫ్యామిలీ గిఫ్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ ఓపెన్ చేస్తాడంట. చిన్ని పిన్ని ఓపెన్ చేసాయి, రెడ్ ఇంకా 2 ఉన్నాయి. ఓపెన్ చేయి. So this is the first gift. ర్యాప్స్ కింద పడే డౌన్. ఆల్రెడీ ఉండే కదా మళ్ళీ మార్కర్సా? నో ప్రాబ్లం. అది దీని మీద పెట్టు. దీని మీద నెక్స్ట్ ఇది నెక్స్ట్ గిఫ్ట్ చిన్న పిన్. అవును, స్లోగా ఓపెన్ చేయనా. డైరీ. నువ్వు అడిగావు కదా చిన్ని పిన్ని డైరీ కావాలని. యు ఆస్క్డ్ హర్ రైట్? కుషాల్కి ఎవ్వరు నీకేం గిఫ్ట్ కావాలి అంటే వాడు బుక్స్, పెన్సిల్స్, డైరీసే అడుగుతున్నాడు ఈ మధ్యన. అసలు టాయ్స్ అయితే అడగడమే మానేశాడు. అందరూ అవే గిఫ్ట్స్ ఇస్తారు. ఈవెన్ మేము ఇచ్చిన దాంట్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. యూ లైక్ ఇట్ కుషాల్? డైరీ లాక్ డైరీయా? లాక్ డైరీ. ఓకే, పెట్టేసే, దీని మీద పెట్టేసే. ఇప్పుడు నాన్న నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయి. Okay, this is the first gift that my family gave. Oh, what? ఇట్స్ ఓకే. ఏంటది, గేమా? పెగ్ గేమ్. ఓ, అందులో ఏం లేదులే కృష్ణ. This is my second gift that my mom and dad gave. I really wanted this. You really wanted that? What is that? I don't forgot the name of it. ఏంటది? టాక్ ఇన్ తెలుగు. ఓకే, యూ నీడ్ టు టాక్ ఇన్ తెలుగు. తెలుగులో మాట్లాడు. ఇది కావాలి. ఓ, ఏంటిది? అది ఏంటిది? అది 2 mechanical pencils. వావ్, I always wanted this. Bubbles and stylus pen. అది ట్యాబ్ మీద రాసుకోవడానికి పెన్. I wanted this one. tab లోనే రాసుకోనికి ఇది కావాలని కదా, కావాలనుకున్నావా? నాన్న బ్రాట్ ఇట్ ఫర్ యూ. నేను ఇది రేపు ఏదో రాసుకోవడానికి ట్యాబ్ లో అది యూజ్ చేస్తాను. అది యూజ్ చేస్తావా? నాన్న తీసుకొచ్చాను ట్యాబ్ లో రాసుకోవడానికి. స్క్రీన్ పెన్సిల్ రేపు. ఓకే. You like it, Krisha? Yes. That's a storybook for you. Tile. Yodha, sorry. Yodha tile book. And Yeah. Show me. activity book. Second grade activity. Show me this book. ఇది ఒక స్టోరీ బుక్ అనమాట. అవార్డ్ ఫైనలిస్ట్గా ఉందంట నేషనల్ బుక్లో. ఇది మంచి బుక్ అని తెలిసి వాడికి స్టోరీ బుక్ తీసుకున్నాము. లైక్ కొద్దిగా కామికల్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాండోరియన్ మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇది ఏంటో. యోధా అనమాట. స్టార్ వార్స్ చూస్తే తెలుస్తుంది. సో దానిది ట్రయల్ బుక్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా స్టిక్ చేసాడో. చిన్న పిక్చర్ ఉంది యోధాది, చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు ఇది. సో చాలా నచ్చింది నాకు ఇది. సో ఇది తీసుకున్నాం. కుషాల్కి బుక్స్ అంటే చాలా ఇష్టం వాడికి, ఈ మధ్యన ఎక్కువ రాస్తున్నాడు. సో వీ వాంటెడ్ టు టేక్ ఇట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ బుక్. ఇప్పుడు కుషాల్ సెకండ్ గ్రేడ్కి వస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ సెకండ్ గ్రేడ్ బుక్ కొనేసాం ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇప్పుడు హాలిడేస్ కదా. సో ఈ గిఫ్ట్స్ అన్నీ మేము వాడికి తీసుకున్నాం. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ వాడు ఓపెన్ చేస్తాడు. This is a chess game and I liked it. Thank you.
I like the space book. I like this space orbiting thing in the space book, and thank you for giving it to me. You get one big wish. గ్రీటింగ్ వచ్చింది. యు గెట్ వన్ బిగ్ విష్. Thank you. I like this gift so much. Thank you everyone for giving me the gift cards. Inka gift cards to markers, story books కొనొక్కటాను. What's that, Kushal? That is a Alpha Strike Nerf gun. Okay. Thank you for the Nerf guns, and these are Nerf guns. Okay. Thank you for the Thunder Blunder car. సెల్స్ కూడా బ్యాటరీస్ కూడా గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Okay, I wish you a happy birthday. We wish you a happy birthday. అది electric kit. Oh, nice. Thank you for the electric kit. Thank you for the Ready Go car. I liked it. Thank you for the Jinga baby. I liked it. Rocket science lady. Thank you for giving me this rocket science projector. I liked it so much. ఐ థింక్ కుషాల్ నీకు అన్ని స్పేస్ గిఫ్ట్స్ ఎక్కువ వచ్చాయి కదా. Did you like all the gifts? Yes. Thank you everyone for giving me all the gifts I wanted. And I liked it so much. Thank you all for coming to my birthday party. సో అవి కుషాల్ ఓపెన్ చేసిన గిఫ్ట్స్. వాడి గిఫ్ట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. సో ఇవి వాడి గిఫ్ట్స్, కుషాల్ గిఫ్ట్స్. సో ఇంకా కూర్చొని వాటితో ఆడుకుంటాడు కాసేపు. బాయ్. Bye. సో చూసారు కదా, అది వాటి బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే బ్లాగ్లో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అంటిల్ దెన్ బాయ్.